ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ రోజు సుమా అడ్డాలో మనల్ని ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి ఎవరు వస్తున్నారో తెలుసా? గీతాంజలి మళ్ళీ వచ్చింది టీబో. లెట్స్ వెల్కమ్ దెం. అందమైన తారలు ఆకాశంలోనే కాదు భూమి మీద కూడా నడుస్తారు, బ్లాక్ బస్టర్లు కొడతారు అన్నదానికి నిదర్శనంగా మన బ్యూటిఫుల్ హీరోయిన్ అంజలి గారు. అండ్ అలాగే ఎన్నో అద్భుతమైనటువంటి కథల్ని తన కలంతో సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి కోన వెంకట్ గారు. లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దెం. గాడ్, మా సుమా అడ్డాలో ఇవాళ గులాబీల వాన. కోన వెంకట్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థాంక్యూ. ఈ 10 years లో గీతాంజలిలో ఏమైనా మార్పు వచ్చిందేమో నాకు తెలియదు కానీ కోన వెంకట్ గారిలో కానీ అంజలిలో కానీ సుమా గారిలో కానీ ఇట్ ఇస్ అ మెడికల్ మిరాకిల్ అండి. అసలు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను మనిషినా ఆత్మనా అని. సమ్మర్ కదా, ఒక సోడా కొట్టండి. నేను ఫస్ట్ టైం ఓపెన్ చేశాను సోడా. మీరు ఓపెన్ చేసినప్పుడు ఎలా వెళ్ళింది తెలుసా? ఆత్మ వెళ్ళినట్టు వెళ్ళింది గాలి. సో కోన గారు, ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది. సేమ్ కైండ్ ఆఫ్ కామెడీ హిలేరియస్ రైడ్ ఏనా? దానికన్నా 10 times మోర్ హారర్. అందులో మీకు ఒకటే దెయ్యం, ఇందులో దెయ్యాల ఫ్యామిలీ ఉంటది. మిగిలిన విషయాలన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే మన డైరెక్టర్ గారు వచ్చిన తర్వాత నేను అడిగి తెలుసుకుంటాను. ప్లీజ్ మీ పోడియం వైపు ప్రశ్న. అది మీది. నటన అనే పదాన్నే తన నరాన్న నింపుకున్నటువంటి నటుడు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేస్తున్నారు. ఈ సినిమాతోనే మంచి పేరు సంపాదించుకోబోతున్నటువంటి డైరెక్టర్ శివ తుర్లపాటి గారు. రెంట్ కి డబ్బు లేదు, స్నానానికి సబ్బు లేదు, సాయంకాలం పప్పు లేదు, అయినా తగ్గేది లేదు. సింగిల్ చాయ్ లేదు, స్థానం మీద దోశ లేదు, సాపాటు లేదులే, ఏదో పాటు బ్రదర్. సినిమా వాళ్ళ బాధలకి అంతు పంతు లేనే లేదు బ్రదర్. ఒక ఛాన్స్ కోసం కళ్ళ వెళ్ళ పడిపోతుంటాం బ్రదర్. ఓ మై గాడ్, డైరెక్టర్ గారు వస్తారు అనుకుంటే కొరియోగ్రాఫర్ గారు వచ్చారు. అసలు ఇప్పుడు మీరు చిటికేస్తే డైరెక్టర్ వచ్చేస్తారు. చిటికేయడానికి 2 చేతులు ఖాళీ లేవు. కానీ ఫస్ట్ మీరు కొరియోగ్రాఫర్ అయ్యి ఆ తర్వాత మీరు డైరెక్టర్ అయ్యారు. మధ్యలో ప్రొడ్యూసర్ కూడా అయ్యారా? అమ్మాయిలు ఎవరైనా ఒకళ్ళు వచ్చి బొకే తీసుకెళ్ళండి అమ్మా. కొట్టండి. దీంట్లో ఏమన్నా మిక్స్ చేసుకోవడానికి ఏమన్నా ఉందా? ఉంటాయండి, ఉంటాయి. సుమా సోడే, అడ్డా సోడే. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నారు? మీరు ఇంకా సేమ్ గ్లామర్, సేమ్ ఎవ్రీథింగ్. సోడే, గ్యాస్ సోడే. సో శ్రీనివాస్ రెడ్డి గారు 10 years తర్వాత గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఎలా ఈ షోలో కలుస్తున్నాం. కానీ కోన గారు, మీరు భలే ఐడియాతో పెట్టారండి. ఆ సినిమాలో గానీ ఆ సినిమా బయట మీరు కలిసే వాళ్ళు గానీ ఎవరు మారలేదు 10 ఏళ్లలో. ముదిరారు, మారలేదు. ది మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఇస్ సినిమా స్టార్ట్ కాక ముందు నుంచి సుమ గారి షోకి వెళ్తామా లేదా అని నాకు ఒకటి ఉండిపోయింది. ఈయనకి ఇంతలా బచన తేయడం తెలుసు. నాకు ఇప్పుడు రోజు తెలుస్తుంది. ఫేస్ చూస్తే తెలియట్లేదు. ఈ మాట నాకు అక్కడ బయలుదేరేప్పుడు చెప్పుంటే ఖచ్చితంగా ప్యాక్ చేయించొద్దు ఇంటికి. ఈయన పంపించేస్తారా ఇంటికి? వద్దులండి, నేనే పోడియం దగ్గర పంపిస్తాను, వెళ్ళండి ప్లీజ్.